మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా నియోజకవర్గం ఇందూరు అర్బన్ నియోజకవర్గంలో 1000 సంవత్సరాల క్రితం సుమారు రాష్ట్రకూటుల వంశానికి చెందిన ఇంద్రుడు 914-928 సంవత్సరాల మధ్యన కిల్లా నిర్మించడం జరిగింది. ఒక ఎత్తైన ప్రదేశంలో కిల్లా నిర్మించడం జరిగింది. అదొక కోట. ఆ తర్వాత 400 సంవత్సరాల క్రితము శివాజీ మహారాజ్ అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువులైన సమర్థ రామదాస్ గారు దాంట్లో రామాలయ నిర్మాణం జరిగింది. ఇప్పుడు అది శిథిలావస్థలకు చేరుకున్నది. 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తే ఆ ఆలయ నిర్మాణము మళ్ళీ పటిష్టమవుతుంది. దాంతోపాటు టూరిజం కూడా డెవలప్ అవుతుందని నేను చెప్పడానికి ప్రయత్నిస్తే, ఎందుకంటే దాని గత చరిత్ర చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే మొఘలుల రాజ్యంలో దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కిల్లా రామాలయంలోని ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ ఆ రాముడి ఆలయాన్ని మూసేసి అదొక జైలుగా కన్వర్ట్ చేయడం జరిగింది. కిల్లా రామాలయాన్ని జైలుగా అప్పుడు మొఘల్ రాజులు దాన్ని జైలుగా ప్రారంభించడం జరిగింది. అప్పటి ఇప్పటి వరకు కూడా అది జైలుగానే కొనసాగింది. గత 20 సంవత్సరాల క్రితం వరకు ముఖ్యంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దాశరథ్ గారు మరియు ఇతర తెలంగాణ కోసం పోరాడిన కవులు ఆ జైల్లో పెడితే నా తెలంగాణ కోటి రతనాల వీణని దాంట్లో ఉన్న 8వ రూమ్లో ఇప్పటికి కూడా గోడపైన రాయడం జరిగింది. నేను మొఘలుల గురించి, నిజాం గురించి గత చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియజేయాలని చెప్తా ఉంటే నా మైక్ కట్ చేసి, ఎందుకంటే నేను అసెంబ్లీలో చూస్తూ ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీని పేరు మార్చొద్దన్నా, నిజాం నిరంకుశ పాలన మొఘలులో పేరు తీసినా కానీ ఎంఐఎం వాళ్ళు అందరూ కూడా లేచి గయ్యమని సపోర్ట్ చేస్తూ ఉంటే దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అల్లరి చేస్తూ ఉన్నారు. ఎంఐఎం వాళ్ళంటే ఆ నిజాం వారసులు మనందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళ చప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళు కూడా నిజాంకు వారసులు అని అనుమానం వస్తూ ఉంది. నిజామాబాద్ నగరంలో అంటే ఉన్నూరులో ఈ చారిత్రాత్మక కట్టడానికి 20 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని, అక్కడ ఆలయ నిర్మాణంతో పాటు ఆలయం ఉంది, మళ్ళీ రీస్ట్రెంథనింగ్తో పాటు ఒక టూరిజం స్పాట్గా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పక్కనే అతి పురాతన బొడ్డెమ్మ చెరువు గత ప్రభుత్వము 10 కోట్ల అంచనాతోటి 22 కోట్ల వరకు పెంచి మినీ ట్యాంక్ బండ్ చేసి ఇంకా కంప్లీట్ కాలేదు. అది గుట్టపైన ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో ఆలయంతో పాటు టూరిజం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. టూరిజం డెవలప్ అయితే ప్రభుత్వానికి ఆదాయ వనరులు కూడా చేకూరుతాయని తెలియజేయడానికి నేను మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు నా గొంతు నొక్కడానికి మైక్ కూడా బంద్ చేయడం జరిగింది. నేను ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వెంటనే ప్రభుత్వం స్పందించి కిల్లా రామాలయంకు 20 కోట్ల నిధులు విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.